అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్ కి స్వాగతం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపే పరమ పవిత్రమైనటువంటి నాగపంచమి. ఈసారి నాగపంచమి శ్రావణమాసంలో మొదటి శుక్రవారం రోజు వచ్చిందండి. శ్రావణమాసం మొదటి శుక్రవారం పైగా నాగపంచమి కాబట్టి ఈ నాగపంచమి రోజు భగవంతుని మనం ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగపంచమి రోజు ఎవరైతే శ్రద్ధ భక్తులతో నాగేంద్రుని పూజిస్తారో వాళ్లకు ఉన్నటువంటి సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. సర్పదోషాలు అంటే సర్పాలను మనం చంపి ఉంటాం కదా. ఈ జన్మల్లో చంపకపోయినా పూర్వజన్మల్లో మనం తెలియకుండా సర్పాలను చంపి ఉంటే, లేకపోతే మన పూర్వీకులు మన పెద్దలు ఎవరైనా సర్పాలను చంపిన సర్పదేవతలకు ఏదైనా హాని చేసినా ఆ నాగదోషము అనేది వెంటాడుతూ ఉంటుంది. నాగదోషం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో అప్పుడు వివాహ మహలస్యం అయిపోతుంది. కొంతమందికి వివాహమే జరగదు. నాగదోషం ఉంటే సంతానం కలగదు. నాగదోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, కాళ్లు చేతులు విపరీతంగా నొప్పులు పుట్టడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చిత్రవిచిత్రమైనటువంటి చర్మరోగాలు రావడం, ఇవన్నీ కూడా నాగదోషం వల్ల కలుగుతుందని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఈ నాగపంచమి రోజు ఎవరైతే శ్రద్ధ భక్తులతో నాగేంద్రుని పూజిస్తారో వాళ్లకు సర్పదోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, నాగపంచమి పూజను స్త్రీలైనా చేసుకోనవచ్చును, పురుషులైనా చేసుకోనవచ్చును. ఏ కులం వాళ్లైనా చేసుకుని భగవంతుని ఆరాధించడానికి కులంతో పనిలేదండి. మనమందరం కూడా భగవంతుడికి బిడ్డలమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ నాగేంద్ర స్వామిని ఆరాధించవచ్చు. అంటే ఈ నాగు పంచమి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందర ముగ్గు పెట్టుకుని తలకు స్నానం చేయాలి. స్త్రీలైనా పురుషులైనా చక్కగా తలకు స్నానం చేసి నాగేంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు లేదంటే తెలుపు రంగు, ఎరుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు. పురుషులైతే ఎర్రని వస్త్రాలు పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలో ఒక చాప మీదగాని పీజ మీదగాని కూర్చుని నాగేంద్రుని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. ప్రతి ఇంట్లోనూ నాగపడగ ఉంటుంది కదా అండి. చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని మనము పూజ చేయాలన్నమాట. ఈ పూజకు పెద్దగా ఖర్చు ఏమీ కాదండి. సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల చేత మనము నాగేంద్ర స్వామిని పూజించుకొనవచ్చును. ముఖ్యంగా కావలసినటువంటి వస్తువులు ఎలా చేయాలో చూడండి. నువ్వులను వేయించుకుని, తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే, బెల్లం పాకం తీసుకుని అందులో వేసి కాస్త యాలకుల పొడి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడం. దానితో పాటు పానకం, వడపప్పు, కాస్త పాలు నివేదన చేయాలన్నమాట. ముందుగా మహాగణపతి మీద ఒక పువ్వు పెట్టి మహాగణపతి శ్లోకం చదువుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గణపతికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత చక్కగా దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటువంటి శ్లోకం కూడా చదువుకోవాలి. దీపోజ్యోతిః పరం బ్రహ్మ దీపః సర్వతమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. తర్వాత చక్కగా సంకల్పం చేసుకుని నాగేంద్రుడి మీద పాలు పోసి కడగాలన్నమాట. చక్కగా కడిగి గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని గులాబీలు కావచ్చు, ఎర్రని మందారం పూలు కావచ్చు, లేకపోతే గన్నేరు పూలు కావచ్చు, నాగేంద్రుడికి సమర్పించి మనము 2 అగర్బత్తులు వెలిగించుకుని ధూపం సమర్పించాలి. ఆ తర్వాత 2 ఆకులు, 4 ఒక్కలు తాంబూలాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత మనము హారతి చేసి, ముఖ్యంగా ఈ పూజ అయిన తర్వాత ఒక సూత్రాన్ని చదవాలి. మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము నాగకవచము. అనంతో మే శరః పాతు కంధం సంకర్షణస్తథా కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహుకాల భుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్టకం మర్మాంగం అశ్వసెనస్తు పాదావస్వతరోవతు వాస్కః పాతుమాం ప్రాచ్యే ఆగ్నేయాంతు ధనంజయః తక్షకో దక్షిణే పాతు నైరుత్యాం శంఖపాలకః మహాపద్మః ప్రతిచాంతు వాయవ్యాం శంఖనిలకః ఉత్తరే కంబలః పాతు ఈశాన్యాం నాగభైరవ ఊర్ధ్యం చ ఐరావతో ధస్తాత్ నాగబేతాళ నాయకః సదా సర్వత్రమాం పాతుం నాగలోకాధినాయక. ఈ నాగ కవచాన్ని మనం చదివినట్లయితే సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. నాగదోషం ఉన్నవారు కాదు, వాస్కి, అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, పాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి సర్వదోషాల్ని తొలగించి మన ఇంటికి మనకు రక్షగా ఉండాలని ఈ స్తోత్రాన్ని మన పూర్వీకులు అందించి ఉన్నారు. ఈ స్తోత్రం చదివినట్లయితే మనకున్నటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలకు ఉన్నటువంటి సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్తోత్రం ఏది అంటే ధ్యానం. నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః తారాబీజం శివాశక్తి క్రోధబీజస్తు కీలకః దేవతా నాగరాజస్తు ఫనమణి విరాజితః సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః. ఈ నాగపంచమి రోజు ఎవరైతే శ్రద్ధ భక్తులతో ఉపవాసం చేసి పూజిస్తారో వాళ్లు ఈ నాగరాజు ధ్యానం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకుని చక్కగా భోజనం తినవచ్చును. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో ఎవరు మాంసాహారం తీసుకోరు. నాగు పంచమి రోజు అసలు తీసుకోకూడదు. రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలంటే పాటించవలసినటువంటి అవసరం లేదండి. బ్రహ్మచర్యము అనేది కొన్ని పూజలకు మాత్రమే చెప్పి ఉన్నారు. సత్యనారాయణ వ్రతము, అదేవిధంగా దేవీ నవరాత్రులు, ఆంజనేయ స్వామి వ్రతము, ఇటువంటి వ్రతాల సమయంలో మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
చిన్న చిన్న పూజలకు బ్రహ్మచర్యాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. దంపతులు సంతోషంగా ఉంటే దేవుడికి కోపం వస్తుందా చెప్పండి? దేవుడు కూడా సంతోషిస్తాడు. సంతోషంగా కలిసిమెలిసి కుటుంబ సభ్యులతో పిల్లలతో ఉండాలని కదా భగవంతుడు కోరుకుంటాడు. చక్కగా ఈ నాగపంచమి రోజు నాగేంద్రుని పూజించి ఆ స్వామి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. సర్వేజన సుఖినోభవంతు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.